ముఖ్యంగా చూసుకుంటే మీ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. మీరు అనుకున్న 6 గ్యారెంటీలు కూడా నెరవేర్చాలి. కానీ నెరవేర్చిన వాటిలలో కొన్నే మీరు నెరవేర్చగలిగారు, అది కూడా కొంతమందికి. ఎందుకు ఏదైతే రేషన్ కార్డు మీరు లింకు పెడతారు, అంతకుముందు ఇవేమీ చెప్పలేదు మీరు. ఇప్పుడు రేషన్ కార్డు లింకు ప్రతిదానికి లింకు పెడతా ఉన్నారు. ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి మీరు ఇస్తారన్నారు. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం నుంచి మీకు విమర్శలు వస్తా ఉన్నాయి దీని మీద, దీని ఎందుకో దీన్ని చేయలేకపోతున్నారు. ఏ ప్రభుత్వమైనా మీరు అర్థం చేసుకోండి, దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది, గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ లేకుండా పథకం ఉంటుందా? క్రైటీరియా లేకుండా పథకం ఉంటుందా? ఇలా పేదోనికే మనం సంక్షేమం ఇస్తాం. పేదోడు అంటే ఒక క్రైటీరియా ఉంటుంది, దానికి ఒక తెల్ల రేషన్ కార్డు అంటాం. ఉదాహరణకు ఉన్నోనికి టాటా బిల్ రకైతే ఈ పథకం ఇవ్వలేము. టాటా బిల్ రకిస్తామా? ఈ పథకాలు పేదోనికి ఇస్తాం కాబట్టి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా ఏ పథకం తెచ్చినా, ఎన్నడూ తెచ్చినా, గత ప్రభుత్వాలైనా, టీడీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఎవరమైనా ఒక క్రైటీరియా, ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాం కాబట్టి ఇలా తెల్ల రేషన్ కార్డు ఏదైనా ఎలిజిబిలిటీకి ఇప్పుడు గృహజ్యోతి ఉంది. గృహజ్యోతి ఉన్నత వర్గాలకు ఇస్తామా? పేదోనికి ఇస్తామని చెప్పిన. పేదోడెవడు 2 బెడ్రూమ్లు ఉండి 2 లైట్లు వేసుకొని రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు గృహజ్యోతి వర్తిస్తున్నాను. దానికి ఇలా కాకమ్మ గోల చెప్తే ఎట్లా? ఏదానికైనా తెల్ల రేషన్ కార్డే ఒక గైడ్ లైన్స్ తీసుకుంటాం కాబట్టి ఆర్థిక పరిమితి ఉంటుంది దేనికైనా. కాబట్టి ఉన్నత వర్గాలకు ఇచ్చేది కాదు సంక్షేమం కాబట్టి గైడ్ లైన్స్ ప్రకారం తెల్ల రేషన్ కార్డు అని చెప్తున్నాం. దాంట్లో తప్పేముంది? రైట్. ఇప్పుడు